అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వర్షం నామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నారు. ఈ దినం దేవుని వాగ్దానం, తను ప్రేమించి వారిని అందరినీ కాపాడును. కీర్తన 145:20. యెహోవా తను ప్రేమించి వారిని అందరినీ కాపాడును. ప్రైజ్లార్డ్. ఎట్లు కాపాడుతాడంటే కీర్తన 91:14-16 వచనాల్లో చూస్తే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతను తప్పించేదను, అతడు నా నామమును ఎరిగిన వాడు కనుక నేను అతను కనపరిచేదను, అతడు నాకు మొదపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, అతను విడిపించి అతను గొప్ప చేసేదను, దీర్ఘాయు చేత అతను తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదనని ప్రభువుని యెహోవా సెలవిస్తా ఉన్నారు. సామెతలు 8:17. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. 1 కొరింథీయులు 8:3. ఒకడు దేవుని ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరికైన వాడే. నిర్గమం 33:17 వచనంలో, యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షం కలిగింది, నీ పేరుని బట్టి నేను ఎరుగుదును అని మోషేతో చెప్పారు. కారణం, దేవుడి కొరకు, దేవుని ప్రజల కొరకు రోషము కలవాడు మోషే. నిర్గమ 20:6. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించి వాడనైనాను అని ఆదిలోనే చెప్పారు ప్రభు అయిన దేవుడు. అలాగే యోహాను సువార్త 14:21-23 వచనాల వరకు చూస్తే, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఇలాగనే సెలవిస్తా ఉన్నారు. ఏమంటే, నన్ను ప్రేమించు వారిని నేను వారిని ప్రేమిస్తాను, నన్ను నేను వారికి కనపరుచుకుంటాను, నా తండ్రి కూడా వారిని ప్రేమిస్తాడు, మేము వారి యొద్దకు వచ్చి వారి యొద్ద నివాసం చేస్తాం. ఎందుకంటే నన్ను ప్రేమించేవాడు నా మాటలు గైకొంటాడు, నా ఆజ్ఞలు అంగీకరించి వాటిని గైకొంటాడు. అందువలన అప్పుడు నా తండ్రి వారిని ప్రేమిస్తాడు, అప్పుడు మేము వారి యొద్దకు వచ్చి వారితో నివాసం చేస్తాం. ఎంత గొప్ప ధన్యత కదా. ప్రైజ్ లార్డ్. అంతేకాదు, రోమా 8:28లో దేవుని ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరిగిస్తాడు దేవుడు, వారికి మేలు కలుగుతుంది. ఎఫెసీ 6:24. మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే వారికి అందరికీ కృప కలుగుతుంది. 1 పేతురు 1:8-9 వచనాలు. ఆయనను ప్రేమించే వారికి చెప్పన్న సఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషం గలవారే ఆనందాన్ని అనుభవిస్తారు. తను ప్రేమించిన వారిని వారి ప్రేమను గుర్తించేవాడును, అట్టి వారిని ప్రేమించి అన్ని విధులా కాపాడువాడును ఆయన మన ప్రభు అయిన దేవుని కలిగిన మనము ఎంత ధన్యమో కదా. అవును, ఆమేన్. అవును, మనల్ని ప్రేమించిన మన దేవుని ద్వారా మనం అన్నిటిలో అత్యధిక విజయం పొందగలుగుతున్నందులకు ఆ దేవునికే స్తుతులు స్తోత్రాలు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు. దేవా, మేము నిన్ను ప్రేమించిన ప్రేమకు మించి మమ్మల్ని కాపాడుతూ, దీవిస్తూ, ఆదరిస్తూ, కృపణిస్తూ, సఖ్యం కాని మహిమాయుక్తమైన సంతోషము, ఆనందమును అనుగ్రహిస్తూ, అన్నింటిలో అత్యధిక విజయమును అనుగ్రహిస్తూ, ముఖ్యంగా మిమ్మల్ని ప్రేమిస్తున్న మమ్మను ఎరిగిన వాడవైన దేవుడు అయినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు. దేవా, అంత గొప్ప దేవుడు నీవు మా యొద్దకు వచ్చి మాతో నివాసం చేయనట్లు, నీ మాటలను గైకొని, నీ ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొన్నట్లు నీ కృపనిచ్చి కాపాడమని వేడుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.